క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము ఆదికాండము 6వ అధ్యాయము 5, 6 వచనములు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ప్రియులారా, సహజముగా మన స్నేహితులు, బంధువులు, భార్య, భర్త, పిల్లలు ఇలా మనకు తెలిసిన ఎవరైనా సరే, వస్తువులైనా సరే, మనుషులు, జంతువులు వంటి వాటిని కోల్పోతే లేదా ఏమైనా అనారోగ్యము సంభవిస్తే, వస్తువులు పాడైపోతే మనకు చాలా బాధగా అనిపిస్తుంది, హృదయ విదారకంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎందుకు ఇలా జరిగింది అని చాలా బాధపడుతూ ఉంటాము. ఆ వస్తువుతో, ఆ జంతువుతో, ఆ వ్యక్తితో మనకు ఉన్న సహవాసము లేదా సంబంధము ఎన్ని రోజులది, నెలలది, ఎన్ని సంవత్సరాలది అయినప్పటికీ కూడా మనలో బాధ మాత్రము ఉంటుంది. అయితే మనము కలిగి ఉన్న లేదా కోల్పోయిన వాటిలో ఏది కూడా మన స్వశక్తి ద్వారా మనము పొందుకోలేదు, మన బలము ద్వారా మనము పొందుకోలేదు. ఈ లోకములోనికి మనము ఏమీ తీసుకొని రాలేదు, దీనిలో నుండి ఏది తీసుకొని పోలేము. ఇది మనకు తెలిసిన విషయమే. కానీ మన సొంతము కాని ప్రతి దాని నిమిత్తము మనము మాత్రము ఎంతో ప్రేమను పెంచుకుంటుంటాము, మనదే అని భ్రమపడుతూ ఉంటాము. అయితే వాటిని లేదా వారిని కోల్పోయినప్పుడు ఎంతో బాధపడుతూ ఉంటాము. అయితే మన జీవితాన్ని, మన శరీరాన్ని దేవుడు చాలా జాగ్రత్తగా రూపించినాడు. మనకు ప్రతి విధమైన శరీర అవయవాలను రూపించి చాలా జాగ్రత్తగా మనలను నిర్మించినాడు. మన జీవితము పట్ల ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన మరణానంతరము సైతము మన కోసము స్థలము సిద్ధము చేస్తున్నాడు. మరి జగత్తు పునాది వేయబడక ముందు నుండి శాశ్వత కాలము దేవునితో ఉండాలి అని దేవుడు మన కోసము ఆరాటపడుతుంటే, దేవుడు మన నిమిత్తము ప్రయాసపడుతుంటే, మనము మాత్రము మన ఆత్మల నిమిత్తము ఎటువంటి జాగ్రత్త లేకుండా ఉంటే, దేవుని యందు భయభక్తి లేకుండా జీవిస్తుంటే, దేవునికి విధేయత చూపించకుండా ఉంటుంటే, వాక్యానుసారముగా జీవించకుండా ఉంటుంటే, మరి మన నిమిత్తము దేవుడు ఎంతగా బాధపడుతున్నాడు అని ఎప్పుడైనా ఆలోచించామా? మన అవిధేయతను బట్టి దేవుడు బాధపడతారు. మనలను సరైన మార్గములో నడిపించాలి అనే ఉద్దేశముతో మనలను శిక్షించేటప్పుడు దేవుడు బాధపడతారు. మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా మలుచుకుంటున్నప్పుడు దేవుడు బాధపడతారు. మనము దేవుని మాటకు విధేయత చూపించనప్పుడు దేవుడు బాధపడతారు అని ఎప్పుడైనా గ్రహించామా? మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును అని పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది. ప్రియులారా, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్నది. మరి నేడు మన పరిస్థితి ఏ విధముగా ఉన్నది? నోవాహు కాలములో ప్రజల చెడుతనమును బట్టి, ఇశ్రాయేలుల కాలములో ప్రజల అవిధేయతను బట్టి దేవుడు బాధపడినాడు, చింతించినాడు. మరి మనలను బట్టి కూడా మనము తన చేయి జారిపోతున్నామేమో అని, తన మాట వినడం లేదు అని, తనకు విధేయతను చూపించడం లేదు అని దేవుడు బాధపడుతున్నాడా? సంతాపము చెందుతున్నాడా? లేక మనలను బట్టి, మన విశ్వాసమును బట్టి, మన ఆత్మీయ జీవితమును బట్టి దేవుడు సంతోషించువాడుగా ఉంటున్నాడా? ఏ విధముగా మనము జీవిస్తున్నామో, మన ఆధ్యాత్మిక జీవితము ఏ విధముగా ఉన్నది? ఒకసారి మనలను మనము పరీక్షించుకుందాము, సరి చేసుకుందాము.
అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు రాజా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మీకు వెలలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. అనుదినము వాక్య ధ్యానములో మమ్ములను నడిపిస్తూ బలపరుస్తున్న దేవా, మీకు స్తోత్రములు. దేవా, మా జీవితమును బట్టి మీరు గొప్ప ప్రణాళికను కలిగి ఉండగా మేము అట్టి ప్రణాళికకు విరోధముగా మీకు అవిధేయతను చూపుతూ జీవిస్తుండగా మమ్ములను మీ వాక్యము ద్వారా సరిచేయుటకు మాతో మాటలాడిన దేవా, మీకు స్తోత్రములు. మీకు లోబడి మీ మాటలను అనుసరిస్తూ విధేయత గలవారమై ఈ లోకములో అనేకులకు మాదిరికరంగా జీవించుటకు మీ శక్తి చేత, జ్ఞానము చేత మమ్ములను బలపరచుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.